హాయ్ ఫ్రెండ్స్, నేను అజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 2026 మోడల్ వోల్టాస్ ఏసీ పర్చేస్ చేయాలనుకుంటే అది కూడా 1.5 and 5 స్టార్. ఈ వీడియో నేను వరకు చూడండి. దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ దీని బాక్స్ కంటెంట్స్ ఏమొస్తున్నాయి, ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎంత అయింది, ఫీచర్స్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూసే డెసిషన్ అయితే తీసుకోండి. సగంలో చూస్తే మాత్రం మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. సో ఫస్ట్లీ దీని యొక్క ప్రైసింగ్ అనమాట. వోల్టాస్ 1.5 and 5 స్టార్ ఏసీ పర్టికులర్గా మేము పర్చేస్ చేసిన ఈ మోడల్ అనేది 42,990 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. మేము పర్చేస్ చేసినప్పుడు కూడా మాకు అరౌండ్ 43,000 రూపీస్ అయితే పడింది. ఆ ప్రైస్కి పర్చేస్ చేయొచ్చు అనేది క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్లీ మనకి 2 బాక్సెస్ అయితే డెలివరీ అయితే. ఇండోర్ యూనిట్ బాక్స్లో వచ్చేసి మనకి ఇండోర్ యూనిట్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది అండ్ స్క్రూస్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి కనెక్టింగ్ వైర్స్ అయితే ఇచ్చారు. అండ్ అవుట్డోర్ యూనిట్ బాక్స్లో యాజ్ యూజువల్గా మనకి కంప్రెసర్ ఉంటుంది, కాపర్ పైప్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి ఏదైతే కంప్రెసర్ ప్లేస్ చేసేటప్పుడు రబ్బర్ గ్రిప్స్ ఉంటాయి కదా, అంటే ఎక్కువ నాయిస్ రాయకుండా ఆ రబ్బర్ గ్రిప్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. దట్స్ ఇట్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే. అండ్ డిజైన్ విషయానికి వస్తే మాత్రం చూడడానికి అయితే ఏసీ బాగుంది. లుక్ అనేది మీకు మిడిల్లో వోల్టాస్ బ్రాండింగ్ ఇచ్చారు. టాప్ లెఫ్ట్లో చూసినట్టయితే మీకు టాటా ప్రొడక్ట్ అని మెన్షన్ చేశారు. టాటా వాళ్ళు కాబట్టి వాళ్ళు కాస్త ప్రౌడ్గా టాటా ప్రొడక్ట్ అని మెన్షన్ చేశారు. కింద చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్వర్టర్ అనేది చూపిస్తుంది. ఏసీలో కాస్త కాపర్ ఫినిష్ తోటి 2 sides అయితే ఇచ్చారనమాట. చూడడానికి కాస్త అట్రాక్టివ్గా ఉంది. వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు గ్లాసీ ఫినిష్లో వస్తుంది. ఇన్స్టాలేషన్ పర్సన్ చేతులు నీట్గా పెట్టుకొని నీట్గా క్లీన్ చేయమని చెప్పండి. వాళ్ళు ఆ హోల్స్ కొట్టి అది కొట్టి ఇది కొట్టి దాన్ని పట్టుకుంటే దాని మీద ఈజీగా స్క్రాచెస్ అయితే పడతాయి. స్క్రాచెస్ చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది ఈ గ్లాసీ ఫినిష్ ఈ పర్టికులర్ ఏసీలో. ఖచ్చితంగా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు. లేదంటే మాత్రం అప్పుడు పడిందంటే మనం తర్వాతకి ఎట్లా దాన్ని మనం స్క్రాచెస్ పెట్టాం. బట్ ఇన్స్టాలేషన్ టైంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇండోర్ యూనిట్ బిల్డ్ క్వాలిటీ కానీ అవుట్డోర్ యూనిట్ బిల్డ్ క్వాలిటీ కానీ మీకు సాలిడ్గానే ఉంది. ఎక్కడ నాకు ఇష్యూ అనిపించలేదు. అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ వచ్చేసి 14-15 రూపీస్. అండ్ అందులో మీరు కోర్ కటింగ్ లేకుండా ఏ హోల్ కొట్టాలని వాళ్ళు ఫ్రీగా చేస్తారు. కోర్ కటింగ్ ఉంటే మాత్రం దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అండ్ అవుట్డోర్ యూనిట్ స్టాండ్స్ వచ్చేసి మనకి 1000 రూపీస్ కాస్ట్ చేస్తారు. అండ్ ఒకవేళ అవుట్డోర్ యూనిట్ స్టాండ్ మీరు తీసుకుంటే ఇన్స్టాలేషన్కి కాస్ట్ ఎక్కువగా అయితే తీసుకుంటారు. ఓవరాల్గా మినిమం టు మినిమం మీకు 2,500 రూపాయలు మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ప్లగ్ కానీ ఒకవేళ ఎక్స్ట్రా వైర్ పెట్టినా ఎక్స్ట్రా కాపర్ పైప్ పెట్టినా అవన్నీ ఎక్స్ట్రా మినిమం 2,500 అయితే మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ అవుతుంది. దాన్ని బ్రెయిన్లో పెట్టుకునే మీరు ఇచ్చేయండి. ఇన్స్టాలేషన్ వాళ్ళు కూడా బాగానే చేశారు, ఎక్కడ ఇష్యూ లేదు. చాలా ఫాస్ట్గా వచ్చారు. ప్రొడక్ట్ డెలివరీ కాగానే ఇన్స్టాల్ చేశారు. ఎటువంటి ఇష్యూ అయితే మాకు ఇన్స్టాలేషన్లో అనిపించలేదు. అండ్ గ్యాస్ లీకేజ్ అవుతుందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు సర్ఫ్ వాటర్ వేసి కూడా ఇల్లు చెక్ అయితే చేశారు. సో ఇన్స్టాలేషన్ విషయంలో ప్రాబ్లం లేదు. ఇన్స్టాల్ అయినాక మెయిన్గా దీని యొక్క మేజర్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. ఎటువంటి అల్యూమినియం ఇట్లాంటిది అయితే ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఇది ఇన్వర్టర్ ఏసీ, సో దట్ మీకు తక్కువ పవర్ బిల్ వస్తుంది. అండ్ తక్కువ పవర్ బిల్ అనగానే ఇది మీకు 5 స్టార్ ఏసీ. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఐసీ రేటింగ్ వచ్చేసి 5.65 అవుతుంది అనమాట. అంటే 685 యూనిట్స్ పర్ ఇయర్ అని చెప్తున్నారు. బట్ రియల్ టైంలో వేరే అవుతుంది. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ ఏ 5 స్టార్ ఏసీ. ఖచ్చితంగా మీకు కంపేర్ టు ఆల్ అదర్ 3 స్టార్ ఏసీస్ మీకు బెటర్ పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బెటర్ పవర్ బిల్ అయితే వస్తుంది, అంటే తక్కువ వస్తుంది. అండ్ ఇక మెయిన్ కూలింగ్ కెపాసిటీ కోసం మాత్రం 5000 వాట్స్ అయితే ఇచ్చారు. 2026లో మోస్ట్ ఆఫ్ ది మేజర్ బ్రాండ్స్ కూడా 4700, 4600, 4750, 4800 ఇలా అయితే తీసుకొచ్చారు. బట్ వీళ్ళైతే 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ తీసుకొచ్చారు. అండ్ 5 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా కన్వర్టబుల్ మోడ్స్ అనేది మీడియంలో, హైలో అలా మీరు అడ్జస్ట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా కూలింగ్లో పెద్ద మేజర్ ఇష్యూ అనిపించలేదు. నేను ఫర్దర్గా మీకు కూలింగ్ గురించి అయితే మాట్లాడతాను. అండ్ రిమోట్ విషయానికి వస్తే మాత్రం చూడడానికి యూనిక్గా ఉంది. వోల్టాస్ బ్రాండింగ్ ఉంటుంది. అండ్ పవర్ బటన్, రిమైనింగ్ మోడ్ బటన్, ఫ్యాన్ బటన్, 2 స్వింగ్ బటన్స్ ఉన్నాయి. కానీ ఇది కేవలం మీకు 2 వే స్వింగ్తో వస్తుంది. రిమైనింగ్ ల్యాంప్, టర్బో మోడ్, ఆన్ ఆఫ్, టైమర్ ఇవన్నీ కూడా మీకు రిమోట్లో చూడడానికి ఉంటుంది. రిమోట్లో మనకి రేడియం బటన్స్ అయితే ఇచ్చారు. సో దట్ నైట్ కండిషన్లో మీరు ఏ బటన్ ప్రెస్ చేస్తున్నారు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ బ్యాక్ లైట్ కూడా ఇచ్చుంటే బాగుండేది. బ్యాక్ లైట్ అయితే ఇవ్వలేదు, రేడియం బటన్ అయితే ఇచ్చారనమాట. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ మనకి హిడెన్ డిస్ప్లేతో వస్తుంది. కావాలంటే డిస్ప్లే నైట్ ఇబ్బంది అనుకుంటే డిస్ప్లే కూడా మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే మనకి కాపర్ ఫిన్స్ కానీ కోటింగ్, కాపర్ ఫిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మనకి యాంటీ కరోజన్ కోటింగ్ అయితే ఇచ్చారనమాట అవుట్డోర్ యూనిట్కి అండ్ ఇండోర్ యూనిట్ ఫిన్స్కి. సో దట్ మీకు డ్యూరబిలిటీలో పెద్ద ఇష్యూ అయితే ఉండకపోవచ్చు. అండ్ ఒకవేళ గ్యాస్ లీక్ అయితే మాత్రం గ్యాస్ లీకేజ్ అయితే మనకి ఇంటిమేషన్ అయితే ఇస్తుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎల్జీఏసీ లాగానే మీకు ఒకవేళ గ్యాస్ లీకేజ్ ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు ఇండికేషన్ అయితే ఇస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆటో క్లీన్ టెక్నాలజీ కూడా ఉంటుందన్నమాట. ఆటో క్లీన్ కూడా చేసుకుంటుంది. సో ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండండి. అండ్ ఫిల్టర్ కూడా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉండండి. ఇక ఫైనల్గా కూలింగ్ విషయానికి వస్తే మాత్రం కూలింగ్ మాత్రం మేము పర్ఫెక్ట్ కూలింగ్ ఉందని చెప్పుకోవచ్చు. మీకు మోస్ట్లీ ఎక్కడ కూలింగ్ నాకు ఇష్యూ లేదు. అండ్ ఏసీ థర్మోస్టాట్ అంటే ఏసీ దగ్గర నుంచి వచ్చే టెంపరేచర్ కూడా చాలా తక్కువ టెంపరేచర్ అయితే వస్తుంది అనమాట. చాలా చల్లగా వస్తుంది. మీకు ఈజీగా అన్ని ఏసీస్ లాగానే ఒకవేళ 150 స్క్వేర్ ఫీట్ రూమ్ అనుకుంటే ఫుల్ ఫ్లెజ్గా మీరు పెట్టిన టెంపరేచర్ రావడానికి మీకు మినిమం 40 minutes పడుతుంది. బట్ విత్ ఇన్ 10 to 15 minutes మీకు కూల్ ఫీలింగ్ వస్తుంది
వస్తుంది, బట్ మీరు పెట్టిన టెంపరేచర్ అయితే రాదు. బట్ ఎనీవే ఇట్స్ ఎర్లీ టు టాక్ అబౌట్ కూలింగ్. మేము ఎక్కువసేపు అయితే టెస్ట్ చేయలేదు, సో దట్ మేము ఫర్దర్గా టెస్ట్ చేశాక మీకు బెస్ట్ ఆఫ్ వీడియోలో దీని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడతాను. కూలింగ్ అనేది అయితే యాజ్ ఆఫ్ మాకు ఇష్యూ అనిపించలేదు. 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ అనేది మనకి ఇక్కడ బెనిఫిట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఎయిర్ త్రో విషయానికి వస్తే మాత్రం కాస్త తక్కువే ఉంది. మీరు ఇందులో టర్బో మోడ్ అని ఉంటుంది, టర్బో మోడ్ ఆన్ చేసుకుంటే మీకు 1000 CFM వరకు వెళ్తుంది. అంటే రైట్ నెక్స్ట్ ఏసీ బ్లోవర్ దగ్గర పెడితే, డిస్టెన్స్లో పెడితే వేరే వస్తుంది, తక్కువ వస్తుంది. అంటే బ్రాండ్స్ డిస్టెన్స్లో పెట్టి చూస్తారు. నేను ఇంత చెప్పేది మీకు బ్రాండ్ కూడా క్లెయిమ్ చేయదు, అందుకని ముందు చెప్తున్నాను. మేము ఒకవేళ నార్మల్ హై ఫ్యాన్ స్పీడ్లో పెడితే మాత్రం మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 900 అయితే వస్తుంది, 900 బిలో వస్తుంది. ఎయిర్ త్రో కాస్త ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది, టర్బో మోడ్లో కాకుండా హై కెపాసిటీలో. అండ్ నాయిస్ విషయానికి వస్తే మాత్రం నాయిస్ కూడా మనకి హైయెస్ట్ ఫ్యాన్ స్పీడ్లో, ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో, టర్బోలో కాదు ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో పెడితే మాకు దగ్గర 40 dB వరకు వచ్చింది. పర్లేదు, క్వైట్ 40 dB అనేది పెద్ద సౌండ్ అనేది చెప్పలేను, బట్ టర్బో మోడ్ పెడితే మాత్రం గట్టిగా వస్తుంది, అదైతే చూసుకోండి. ఇక దీన్ని మేము తీసుకోవచ్చు, ఆ కూలింగ్ బాగుందని చెప్పావు కదా, నాయిస్ కూడా తక్కువ ఉందని చెప్పావు కదా, తీసుకోవచ్చు అంటే దీంట్లో కాన్స్ చెప్తాను వినండి. ఫస్ట్ది జస్ట్ డస్ట్ ఫిల్టర్ ఇస్తున్నారు మీకు, ఇందులో ఎటువంటి PM 2.5 ఫిల్టర్ ఉండదు, అదొకటి ప్రొవైడ్ చేస్తే బాగుండేది. రెండోది 4-way స్వింగ్ ఇవ్వలేదు, 43,000 రూపాయలు కాస్ట్ చేస్తూ 4-way స్వింగ్ ఇవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, అదొకటి కాన్ అనిపించింది. ఇంకోటి వచ్చేసి మేజర్ కాన్, PCB వారంటీ 5 years అయితే ఇవ్వట్లేదు, జస్ట్ 1 year మీకు కాంప్రహెన్సివ్ వారంటీ, 10 years కంప్రెసర్ మీద ఇస్తున్నారు. ఎటువంటి కాంప్రహెన్సివ్ 5 years కానీ ఎటువంటి PCB వారంటీ కానీ ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, దీని కనుక మీరు వోల్టాస్ అఫీషియల్ సైట్లోంచి కొన్నా లేదంటే ఆఫ్లైన్ స్టోర్స్లో కొన్నా మీకు ఒక ప్రోమో ఆఫర్ అయితే ఉంది. ఆ ప్రోమో ఆఫర్ ఏంటంటే 5 years కాంప్రహెన్సివ్ వారంటీ. బట్ గుర్తుపెట్టుకోండి, వోల్టాస్ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ ఆఫ్లైన్ స్టోర్స్లో కొంటేనే మీకు ఆ ప్రోమో ఆఫర్ వస్తుంది. అది కూడా ఎన్ని రోజులు ఉంటుందనేది తెలియదు. అది తీసేస్తే మాత్రం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీకు రాదు. కాబట్టి ఖచ్చితంగా నా దృష్టిలో వారంటీ అనేది లేనట్టే. మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే మీకు బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ఇక నువ్వు చెప్పన్నా దీన్ని మేము తీసుకోవచ్చా అంటే, నన్ను అడిగితే కాంప్రహెన్సివ్ వారంటీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, అట్లీస్ట్ PCB మీద వారంటీ ఉండాలి, అది ఇవ్వలేదు. PM 2.5 నెగ్లిజిబుల్ అయినా సరే మీకు అట్లీస్ట్ 4-way స్వింగ్ ఇవ్వాల్సింది. ఇవన్నీ కన్సిడర్ చేస్తే మాత్రం దీనికంటే బెటర్ ఆప్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని అయితే నేను సజెస్ట్ చేయబోట్లేదు. రేపటి రోజున 35,000 బిలోలో వచ్చిందనుకోండి, కూలింగ్ ఒకటి మెయిన్ ప్రయారిటీ అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ స్టిల్ వారంటీ అనేది లేదు, మెంటల్ టెన్షన్ వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నన్ను అడిగితే దీన్ని స్కిప్ చేయండి. దీనికంటే బెటర్ మీరు పానాసోనిక్కో లేకపోతే డైకిన్ ఇట్లాంటి వాటికి వెళ్ళండి. నేను బెస్ట్ ఆఫ్ వీడియోస్లో మెన్షన్ చేసిన ఒకసారి చెక్ చేసుకోండి. నన్ను అయితే యాజ్ ఆఫ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పానాసోనిక్ 1.5 స్టార్ ఏసీ బెటర్. దాని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, బెస్ట్ ఆఫ్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు ఒక క్లియర్ డిసిషన్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను నేను, మీకు కార్డ్ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. నేను చేసే టైంకి 43,000 పడ్డది, బట్ నేను వీడియో షూట్ చేసే టైంకి కార్డ్ ఆఫర్స్ తోటి 40,000 వస్తుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇది కానీ ఏ ఏసీ అయినా సరే కార్డ్ ఆఫర్స్ చెక్ చేసుకోండి, పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, బెస్ట్ ఏసీ లింక్స్ అని అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.